పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక రౌడీ షీటర్పై మరో రౌడీ షీటర్ బృందం కత్తులతో హత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న భీమవరం 2 టౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, కత్తులు, 2 స్టీల్ రాడ్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మనకిచ్చే కావాలి కదా చూడు అందులో మైక్ కూడా అయిపోతుంది. మీరు ఒకసారి ఫోటో అనుకుంటే అందరూ కోసం ఒకసారి చూస్తాం. 1 సెకండ్ సార్, 1 సెకండ్ సార్, 1 సెకండ్ చూడండి సార్. అలాగే మీ షాప్ లోపల పెట్టండి. ఈ షాప్ లోపల జరుగును బతిగా ఒకసారి అంత ఒకసారి వీడియో ఫోటో తీసుకుంటాం సార్. గత 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అది యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో 2 కేసుల్లోనూ, ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలి ఉన్నారు. అన్నలిద్దరూ అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని తర్వాత తమ్ముళ్ళిద్దరూ ఒకరికొకరు ఎవరి ముందని వాళ్ళు ఇతన్ని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ, సో వీళ్ళందరికీ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడము, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతుంది. ఈ గోవిందరావు అనే అతని మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా అసలు మనకు కనిపించకుండా, అతని లొకేషన్ కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో అతన్ని మనం సెర్చ్ చేస్తున్నాం. కాకపోతే 27వ తేదీన ఈ కంప్లైంట్ ఎవరైతే ఈరోజు రౌతుల రఘుబాబు అనే అతను వేరే కేసులో అక్కడ హాజరైనప్పుడు ఆ కేసు చూసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా ముక్కుమ్మడిగా ఒక రిడ్జ్ కార్లో వచ్చి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతున్నారో ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి వెంటనే వాళ్ళ మీద దాడి చేసి
చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. సో తర్వాత మళ్ళీ ఆ కంప్లైంట్ మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద 307 కేసు కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్పీ గారు ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఒక 4 టీంలు ఏర్పాటు చేసి 2 టౌన్ సిఐ గారు, ఎస్ఐ రామారావు, ఎస్ఐ మల్లికార్జున, ఎస్ఐ రెహమాన్, ఇంకా టౌన్లో ఉన్నటువంటి రూరల్ సిఐ గారు, అట్లాగే ఆక్విడ్ సిఐ గారు, ఆక్విడ్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, వీళ్ళందరినీ మొత్తం దాంట్లో ఒక టీమ్స్లో భాగంగా ఏర్పాటు చేసి దాంతోపాటు మాకు టెక్నికల్ దీని పరంగా టవర్ లొకేషన్స్ కూడా మేము కొంత నెట్వర్క్ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ సాయం తీసుకొని వీళ్ళందరినీ లొకేట్ చేస్తూ ఉండగా నిన్నటి రోజు రాత్రి 2 గంటలకు వీళ్ళంతా మన ఊరు టవర్స్ కట్స్లో గవర్నమెంట్ దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడం 2 టౌన్ సిఐ గారు వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు మొత్తం దాంట్లో 8 మంది ఉన్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 5గురు. సో ఈ 5గురు కూడా ఈ కార్లో రావడమే కాకుండా ఇందాక మీరు చూసుంటారు దాంట్లో కార్లో ఈ కత్తులు, తర్వాత 2 రాడ్లు పెట్టుకొని వచ్చారు. ఒకవేళ దొరికితే వాళ్ళందరినీ కూడా ఆ రోజు హతమారుస్తున్నటువంటి ప్రయత్నంతో వాళ్ళు దాడి చేశారు. కానీ ఆ క్రమంలో ఆ రోజు ఒకరికొకరు కారు యాక్సిడెంట్ వల్ల ఏమైందంటే వాళ్ళు దిగడము, అటు నుంచి వాళ్ళు పారిపోవడం, దీనివల్ల వీళ్ళెవరు దొరకకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళ మీద ఎవరెవరైతే ప్రధాన నిందితుల్లో కొంతమంది పీడీ యాక్ట్ కూడా అర్హులుగా ఉన్నారు. అంటే ఒకరి మీద 6 కేసులు, ఒకరి మీద 9 కేసులు, ఇంకొకరి మీద 13 కేసులు, ఇంకోటి మీద 4, ఇంకోటి మీద 2, ఇంకోటి మీద 1, ఇట్లాగా మొత్తం ఈ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసులు అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎవరైతే దాంట్లో అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీద పీడీ యాక్ట్ పెట్టి జిల్లా నుంచి లేకుండా పంపించే కార్యక్రమాన్ని కూడా ఎస్పీ గారు ఈ టీమ్స్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఉత్తరోత్తర ఇక్కడ ఇలాంటి దాడులు జరగడం కానీ వాళ్ళ ఊరు కొట్టుకోవడం కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద మనం ఆర్మ్ సైట్ కూడా పెట్టి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. సార్ ఎంతమంది సార్ మొత్తం దాడి పాల్గొన్నారు? దుర్గారావు అంటే వడ్డీ వెంకట దుర్గారావు, ఇతను ప్లాన్ చేసినాడు. ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. అట్లాగే సాయి శ్రీరామ్ అలియాస్ నల్ల నాని అంటారు. సో అతని మీద 13 కేసులు ఉన్నాయి. అట్లాగే మామిడి దుర్గారావు, అతని మీద 16 కేసులు ఉన్నాయి. అట్లాగే మోషే, ఇతను 1 కేసులోనే ఉన్నాడు. ఇంకొకడు డేవిడ్ రాజు, ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. అలాగే దేవదాసు, ఇతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా దీంట్లో రిపోర్ట్లు ఇచ్చాము. మీరు క్రైమ్ నెంబర్తో సహా ఏ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉన్నాయో కూడా మీకు డీటెయిల్స్ ఉన్నాయి. సో దీంట్లో ప్రధానంగా ఇద్దరు మనకు గోవిందును, ఎవరైతే దుర్గారావు, వాళ్ళిద్దరూ మెయిన్ ప్లాన్ చేయడము, వీళ్ళని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి చేసేదానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి కాబట్టి బాగా. సో వాళ్ళని ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టి జిల్లాలో లేకుండా వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ప్రయత్నంలో భాగంగా మన ఈరోజు రిమాండ్ పంపించిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళు బయట రాకుండా చూసే ప్రయత్నం చేస్తారు. ఒకడు షెల్టర్ ఇచ్చినోడు ఒకడు, వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తప్పించినోడు ఇంకొకటి. దాంట్లో అర్హులైన వాళ్ళందరినీ కూడా మనం పెడతాం. 2 ఉంటారు ప్రధానంగా, గోవిందు, తర్వాత ఇంకొకరు దుర్గారావు. వీళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. ఇందాక చెప్పిన 6, 9, 13, 4, 2, 1 ఎల్లో కాదండి, బయట జనరల్గా చెప్పారా మీరు? లేదు, అన్ని కేసులు ఉన్నాయి. దాన్ని మీకు నోట్ కూడా ఇస్తాం. నోట్లో మీరు చూసుకోండి. మొత్తం సెక్షన్లు, ఏ పోలీస్ స్టేషన్, క్రైమ్ నెంబర్లు అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఓకే, మేము ఏదో నోట్ లెక్కలుగా చెప్పలేదు, క్లియర్ కట్గా ఎవిడెన్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టి మనం పీడీ యాక్ట్ ద్వారా వాళ్ళని పంపిస్తాం.